హాయ్ హలో అండి, అందరిలో ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలనుకున్నాం. విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్ అండి. ఎందుకంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చామంతి మొక్కలు అనగానే చాలా మంది ఎగ్జైటెడ్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ 1000 ఫ్లవర్స్ గెయిన్ చేసుకోవాలి అంటే మనము రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ ఆల్రెడీ మార్చి, ఏప్రిల్, మే, జూన్ అయితే అయిపోయింది కాబట్టి ఆ రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ నుంచి జూన్ అనగానే ప్లాంటేషన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాంటేషన్ అనేది ఎందుకు అసలు ఈ వీడియో షేర్ చేయడానికి కారణం ఏంటంటే చాలా ఎగ్జైటెడ్, చాలా హ్యాపీ బై గాడ్స్ గ్రేస్ అనమాట. ఇన్ని కలర్స్ ఇంత తక్కువ ప్రైస్లో ఈజీ సాప్లింగ్ వచ్చేసి ₹2 అండి. అసలు నాకు మాటల్లో చెప్పలేనంత హ్యాపీ అనమాట. నేను చాలా చాలా ట్రై చేశాను. నా దగ్గర ఉన్న ప్రీవియస్ ఒక 10 to 8 కలర్స్ అనేవి ఉన్నాయి. దానికంటే ఎక్కువ కలర్స్ గెయిన్ చేయాలి 2024. నాతో పాటు మీరు కూడా ఎక్కువ సాప్లింగ్స్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో ఇచ్చేయాలి. పించింగ్ చేసి పాలీ బ్యాగ్స్‌లో పెట్టేసి అలా కొరియర్ చేయాలి అని చాలా అనుకున్నాను. చాలా డ్రీమ్ ఉండే. అసలు గార్డెనింగ్ చేసేటప్పుడు ఎవరికైనా హెల్ప్‌ఫుల్‌గా మనకున్న దాంట్లో ఒక నలుగురికి ఒక 4 మొక్కలు ఇస్తే అంది పెరిగి పువ్వులు పూసి ఒక భగవంతుడికి సమర్పిస్తే అసలు అంతకంటే ఆనందం ఏమి ఉండదు. నేను కూడా అలాగే నాకు ఎవరో ఇస్తే నేను స్టార్టింగ్‌లో సాప్లింగ్స్ అన్నీ అలా అలా కలెక్ట్ చేసి బోల్డెన్ కలర్స్ అయిపోయినాయి అనమాట. నేను ప్రతి ఒక్క వీడియోని చామంతి షేర్ చేశానండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇన్ని చామంతి కలర్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్‌లో మీరు క్లిప్స్‌లో చూసినప్పుడు ఎలా గెయిన్ చేసుకోగలను సాప్లింగ్స్ అని అంటే బై గాడ్స్ గ్రేస్ అనుకోవాలి. అవన్నీ కూడా మా హస్బెండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తారు కాబట్టి వేరే స్టేట్ ట్రాన్స్‌ఫర్ అయింది అని చెప్పేసాను. కోయంబత్తూరు నుంచి బెంగుళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఫీల్డ్ విజిట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ జర్బెరా కానివ్వండి, చామంతి కానివ్వండి, రోజ్ ప్లాంట్స్ కానివ్వండి, గ్రీన్ హౌసెస్‌లో ఇంకా పాలీ హౌసెస్‌లో, షేడ్ నెట్స్‌లో ఇవన్నీ కూడా కల్టివేషన్ ప్రాసెస్‌లో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫార్మర్స్ అందరూ కూడా ఇవన్నీ కోకోపీట్‌లో పెంచి ప్రోట్రైస్‌లో ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో అదే ప్రాసెస్‌లో నేనైతే లక్కీగా ఈ సాప్లింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సాప్లింగ్స్ అన్నిటిని కూడా ఇవన్నీ బ్రాంచెస్‌ని మనము రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మదర్ ప్లాంట్స్ నుంచి నేను కట్ చేసుకున్న చామంతి కొమ్మలండి, రూట్స్ అన్నీ వచ్చేసాయి. బై గాడ్స్ గ్రేస్ ఏంటి అంటే హ్యాపీ టు షేర్ ఒక విషయం తెలియజేయాలి. ఒక కొమ్మ మనం పెట్టుకున్నాము, ఫస్ట్ పించింగ్ కూడా అయిపోయింది. పక్కన ఇంకొకటి పిలకలైతే వచ్చేసాయన్నమాట. ఒక ఒక కొమ్మకి మళ్ళీ 2 ఒక్కొక్క పిలక అయితే వచ్చేసింది. చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ పించింగ్ కూడా చేసేసానండి. మీకు ఆల్రెడీ షార్ట్‌లోను, లాంగ్ వీడియోలోను షేర్ చేశానండి. ఒకసారి అయితే చూడని వాళ్ళు చూడండి. ఫస్ట్ పించింగ్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ బ్రాంచెస్ ఎలా చిన్న చిన్న చిగుర్లు అయితే ఎలా వచ్చేసాయో చూసారు కదా. వీటన్నిటిని కూడా కిచెన్ కంపోస్ట్ ఏదైతే తయారు చేసుకున్నానో ఆ తయారు చేసుకున్న ప్రాసెస్‌లో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా నేను వీక్లీ వన్స్ 10 డేస్‌కి ఒకసారి కూడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 mlకి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా నా మొక్కలన్నింటికి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అడీనియం అనమాట. అడీనియం కూడా చాలామంది నన్ను కామెంట్స్‌లో అడిగారు, అక్క ప్లీజ్ నాకు షేర్ చేయండి, నాకు పంపించండి, నాకు కావాలి ఎడీనియం అనేసి. పంపించండి అని అడిగారు కానీ అడ్రస్ నాకు షేర్ చేయాలండి. చాలామంది ప్రత్యూష అనే అమ్మాయి కూడా చాలా రెగ్యులర్గా ఫాలో అవుతుంటుంది గార్డెనింగ్ వీడియోస్ని. నేను అలా అయితే ఎలా సెండ్ చేయాలండి, సెండ్ చేయలేను కదండి. సో మా కొలీగ్స్, నైబర్స్కి వాళ్ళకి మ్యాక్సిమం వీలైనంత వరకు షేర్ చేశాను. ఇవన్నీ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్ని తోటకూర కానివ్వండి, ఇవి చూసారు కదా అక్కడక్కడ కొన్ని కుండీల్లో నేను సమ్మర్లో ఉన్నప్పుడు ఇలా కొన్ని మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టినప్పుడు చక్కగా బతికేసాయి. వీటన్నింటినీ కూడా ఇప్పుడు జూన్లో మళ్ళీ ప్రూనింగ్ చేసుకుని వాటిని చక్కగా నేను మల్టిపుల్ బ్రాంచెస్ మీ అందరికీ కూడా షేర్ చేయడానికి అయితే నా వంతు ప్రయత్నం అయితే చేసేస్తాను. ఇక చూసారు కదా మా మారేడు, కలబంద ఇవన్నీ సాప్లింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయి అనమాట ప్రజెంట్. కమింగ్ టు వీడియో. ఈ వీడియోలోకి వచ్చేసరికి ఇవి బెంగళూరుకి సమీపంలో ఉన్న హోసూర్ అనే ఐడియా ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి. అక్కడ నియర్ బై ఒక 5 to 10 కిలోమీటర్స్లో చాలా గ్రీన్ హౌసెస్ ఉన్నాయంటండి. ఇంకా గ్రీన్ హౌసెస్, పాలీ హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా కూడా చామంతి ఎన్ని కలర్స్ అంటే కూడా కొన్ని సాప్లింగ్స్ ఇంకా కొన్ని కలర్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండ్ స్టేజ్ వరకు ఎలా ఉంటుందండి. కొన్ని అయితే మీకు స్టార్టింగ్లో చూస్తే అర్థమైపోతుంది. ఒక లైన్కి వచ్చేసి ఒక కలర్ అయితే పెడతారు. ఒక మొక్కకి సాప్లింగ్కి మధ్య ఒక జానడు గ్యాప్ మాత్రమే ఉంచుతున్నారు. వీటిని ఎందుకు అంటే వీళ్ళు క్విక్గా ఎర్లీగా మనకంటే క్విక్గా మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి, మార్కెటింగ్ అంటే ఫెస్టివల్ సీజన్స్కి మార్కెటింగ్ జరగాలి కాబట్టి ఇప్పుడు జూన్లో స్టార్ట్ చేసుకొని ప్లాంటేషన్ చేసుకుంటే వాళ్ళకి చక్కగా కార్తీక మాసం అప్పటికైతే ఫ్లవరింగ్ వచ్చేస్తుందంట. సో బుషిగా కాకుండా ఎక్కువ పించింగ్ కాకుండా 2-3 సార్లు పించింగ్ చేసేసారు అంటే చక్కగా నాకు హైట్ పెరుగుతుంది. అది ఏదైతే ఉంటుందో వెడల్పుగా బంతిలాగా కానీ బాల్లాగా కానీ చేసుకోవడానికి అవ్వదు. హైట్ పెరిగిపోతే దట్టు ఫ్లవర్స్ క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఇంకా వెయిట్ కూడా ఎక్కువ, వాళ్ళకి కేజీకి ఇన్ని అని లెక్క క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఆ ఫ్లవర్ అనేది సైజ్ వచ్చేసరికి. ఈ సాప్లింగ్స్ అన్నీ కూడా ప్రోట్రైస్లో కోకోపీట్లో పెట్టి
పెట్టి ఒక 3 ఇంచెస్ బ్రాంచెస్ అన్నిటిని పెంచుతారటండి. పెంచారండి 4, 5 ఇయర్స్ బ్యాక్ నేను కూడా కోకోపీట్‌లో పెట్టి. కాకపోతే వీడియో అనేది అప్పుడు నేను క్యాప్చర్ చేసుకోలేదు. జస్ట్ ఆ పిచ్చి, ఆ ప్రాడో అనేది ఆ చామంతి మొక్కల మీద అలా ఉంటుంది. నాకున్న కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా నేను ఈ గార్డెనింగ్ చేసుకునే క్రమంలో నా అంతట నేను అసలు ఎంత రియలైజ్ అయిపోయి ఎంత హ్యాపీగా ఉంది అంటే, నేను మళ్ళీ కూడా అంత ఎక్సైటెడ్‌గా పిల్లలు పుట్టాక ఒక 4 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. కొంచెంగా స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. ఇయర్ అయితే ఎక్కువ క్వాంటిటీలో ఆహ్, ఈచ్ పాట్‌కి 1000 ఫ్లవర్స్ గెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేసుకోబోతున్నాను. జూన్‌లోనే స్టార్ట్ చేసుకోవాలి ప్లాంటేషన్. కొంచెం 1 మంత్ లేట్ అయింది. పర్లేదు అయినా సరే మాక్సిమం కవర్ చేసేద్దాం. ప్రతి వీడియో కూడా పార్ట్ 1, పార్ట్ 2లో నేను ఎలా చేసుకుంటూ ఎలా గెయిన్ చేసుకున్నాననేది మీకు చాలా షార్ట్ లెంత్‌లోనే మీకు క్లియర్‌గా తెలియజేస్తానండి. నా దగ్గర ఉన్న సాప్లింగ్స్‌ని ఒక 1 మంత్ అయిన తర్వాత తప్పకుండా నేను ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత డెఫినిట్‌గా మీకైతే నేను ట్రై చేయడానికి పాలీ బ్యాగ్స్‌లో పెట్టి ట్రై చేయడానికైతే ఇవి మీకు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. కమింగ్ వీడియోస్‌ని కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ.